మీరు కంప్యూటర్ ఇంజనీరా? కంప్యూటర్స్ కంపెనీలో పనిచేస్తున్నారా? సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? జాగ్రత్త. కత్తి మీ మీద ఎప్పుడైనా పడవచ్చు. కారణం ఏంటంటే టీసీఎస్ లాంటి కంపెనీ మరి 6,000 ఉద్యోగస్తుల్ని తీసివేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. టాటా కన్సల్టెన్సీ అనేది సాధారణంగా అలా చేయదు టాటా గ్రూప్. కానీ అదే చేసిందంటే దీని అవకాశంగా సాకుగా తీసుకొని ఇంకా ఎన్ని కంపెనీలు ఎలా తీసేస్తాయో చెప్పలేం. ఎందుకంటే ఓనర్స్ కూడా భయం పట్టుకుంది, మన కంపెనీ ఉంటుందో ఊరుతుందో అనేది. కాబట్టి మీరేం చేస్తారంటే మీకు ఉన్న వనరులను సమకూర్చుకొని మీకున్న డెప్స్ మొత్తం క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. బంగారం ఉన్నా ఏ ఉన్నా సరే మీరు ల్యాండ్ ఉన్నా సరే అది అమ్మేసుకొని ఆ జ్యూస్ని క్లియర్ చేసుకోండి. లేకుంటే ప్రతి నెల ఈఎంఐ కట్టకపోతే 3 నెలల తర్వాత వాళ్ళు దాన్ని వేలం వేస్తారు. మరి అటువంటి భయంకరమైన పరిస్థితి వస్తే ఇంకా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ అప్పులన్నీ క్లియర్ చేసుకొని ఏ పరిస్థితికైనా సరే సిద్ధంగా ఉండండి. దానివల్ల మీ ఆరోగ్యానికి మీ కుటుంబానికి చాలా లాభదాయకం. వీలుంటే చిన్న ఇంట్లోకి మారండి. పల్లెటూరులో ఉన్న మీ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోండి. అక్కడ చాలా హాయిగా ఉంది. ఈ తాత్కాలికమే. ఒక 6 నెలలు 9 నెలల్లో ఇది సెట్ అయిపోతుంది. తర్వాత వాళ్ళే మిమ్మల్ని పిలిచి సారస్తారస్తార అని పాట పాడుతుంటారు. సరేనా? ధైర్యంగా ఉండండి. ఏం పర్వాలా. మీ భవిష్యత్తు బంగారు బాటలు వేసుకునే సమయం వస్తుంది. ఈ లోపల మీరు ఏ కోర్సులు కావాలో ఆ కోర్సులు చక్కగా నేర్చుకోండి. మరి ఫిట్ అవ్వండి నెక్స్ట్ దానికి కోర్సుకి. సరేనా? మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గంటలు TV9. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సీ యూ, బాయ్.